అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సో ది 100 మూవీ గురించి వస్తే జనరల్ అంటే నీకు నిన్న మీ పోస్ట్ కూడా ఒక ది డే టు రిమెంబర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఒక వైబ్ లోకి వెళ్ళిపోయారు మీరు ఆల్రెడీ. సో ఎలా అనిపించింది ఆ ఫేవరెట్ మూమెంట్ మీకు? నేను ఇంకా అక్కడ నుంచి బయట రాలేదు, అంటే ఆ మూమెంట్ లోనే ఉన్నా. నిన్న నుంచి ఇట్స్ బిన్ 18 hours బట్ వీఆర్ స్టిల్ దేర్ ఓన్లీ ఇన్ దట్ మూమెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ది ఇయర్ అని పెట్టాను. ఇట్స్ సిన్సియర్లీ ఇస్ బికాస్ ఆయన్ని కలవడం, ఆయన్ని చూడాలి అనుకోవడం నా లైఫ్ డ్రీమ్. కెన్ యూ ఇమాజిన్ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తానే అంట చూడాలి చూడాలి అని. ఇట్స్ హ్యాపెండ్ ఓన్లీ నౌ. ఇమాజిన్ 10 years దట్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం ఐ థింక్. ఇంకా బెస్ట్ అది. వాట్ ఎ లవ్లీ మూమెంట్ వి షేర్డ్. ఎలా అనిపించింది ధన్య గారు? అంటే ఒక రేంజ్ కి వెళ్ళి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మీరు కలిసినప్పుడు ఆ హంబుల్నెస్ ఇదంతా టూ మచ్ అసలు. చాలా పాజిటివ్ ఎనర్జీ అబ్బా, చాలా పాజిటివ్ వైబ్. అండ్ హీ లుక్స్ ఎట్ యూ ఇన్ ది ఐస్ అండ్ మాట్లాడతారు టు ద పాయింట్, కట్ టు కట్, వెరీ ప్రిసైజ్ అండ్ వెరీ స్వీట్. వెరీ అంటే ప్రతి ఒక్కరిని మీరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి, మీ పేరు మీరు ఎక్కడి నుంచి, ఫోటోనా రండి, అందరినీ పర్సనల్ గా పిలిచి సోలో ఇచ్చి, గ్రూప్ ఇచ్చి, డబుల్ ఇచ్చి, అన్ని కాంబినేషన్స్ లో ఆయనే మొత్తం కొరియోగ్రాఫ్ చేసి అందరినీ హీ సెంటర్స్ హ్యాపీలీ. అంటే అతిథి దేవోభవ లాగా మమ్మల్ని చూసుకొని. మీ ఫోటో ఎక్కడ మీరు ఇంకా పోస్ట్ చేయలేదు అనుకుంటా. I'll tell you, I have like 7-8 pictures, but they all look like it is photoshopped. I send this to my friends who are like big fan of Pawan Kalyan sir. One friend's mom also, hey Misha met Pawan Kalyan sir, no, ask her to send. They're like, this is photoshopped. That looks like that it's photoshopped because of the background and everything. Yeah, but but now I'm going to post it because that look photoshopped, but not with everyone, right? So now when I get the group picture, I will post my picture with sir, then the series of pictures where everybody is there, so they believe that we actually met him. It is not photoshop. కాదు, నిన్నేమో డిప్యూటీ సీఎం, ఇవాళ ఈవినింగ్ ఏమో సీఎం. అసలు ఐ థింక్ మోస్ట్ బిజీ పీపుల్ అనుకుంటాను మీరు ఇవాళ. సో ది 100 మూవీలో యాక్చువల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ధన్య కొంచెం ఈవెన్ అలా మెరుపు తిగలాగా కూడా ఎక్కడ రాలేదు. అంటే ఒక బ్యాక్ షాట్ ఉంది కానీ బట్ మాకు అంతగా even I did not see, but I could recognize her from the back. No Danya, బ్యాక్ షాట్ ఒకటే ఉంది కానీ ఇట్స్ అ క్రియేటివ్ కాల్ అనుకుంటా. అదే ఒక సీక్రెట్. అదే ఎలా ఉండబోతుంది మీ రోల్ దీంట్లో అంటే? వెరీ వెరీ బోల్డ్, వెరీ కరేజియస్, వెరీ ఇలాంటి అమ్మాయిలు సొసైటీలో ఉండాలి. ఇలా women should be shaped from childhood to become so bold and courageous అన్నట్టు ఒక సూపర్ బ్రో. అందుకే రివీల్ చేయలేదా? అంటే ఎలా ఉంటుంది, ఎందుకు రివీల్ చేయలేదు అని మీరు డైరెక్టర్ గారిని అడగాలి. అంటే దెర్ ఇస్ అ రీజన్. క్రియేటివ్ కాల్ ఆయన తీసుకున్నారు, బట్ ఒక రివీల్ ఉంటది అక్కడ సినిమాలో. అది మన సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి. సో మిషా అంటే చాలా కష్టపడినట్టున్నారు. క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో. హౌ ఇట్ went? I learned it like for this film. Yeah, for this film. They told me, do you know Bharatnatyam? I'm like, I have done classical, I don't know Bharatnatyam, I have not learned it. But that's like the art, you know, you cannot learn it in 1 or 2 days. Even months. Some people take years. So I started my classes like 1 week they gave me, but 1 week is not enough. You start from tapping and then you do I don't know what not. So while even when I'm doing my scenes, no, the choreographer, if that sequence is there, the choreographer was there. So they were like, Misha, free for 5 minutes, yes, come practice your steps. Free for 10 minutes, come practice your. That's how we did it. Like 4-5 days, you cannot do Bharatnatyam, no. But I think I won't say that I mastered the art. I was still learning, but I did justice to the performance.